విష్ణుని చంపేశాడు. వాడేనా? ఎవరో తెలియని ఆడవాళ్ల కోసం దేవ ఎందుకంత వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడో నాకిప్పటికీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది. కష్టంలో ఉన్న ప్రతి ఆడదాని వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. ఆడవాళ్ళు ఎలా ముట్టుకుంటాడు రా చిన్నపిల్ల. సారీ. ఆ రోజు వాడు చేసిన దానివల్ల మా కథే కాదు, మొత్తం ఖాన్సార్ కథే మారిపోయింది. ఇలా జరగకూడదు. సీజ్ ఫైర్లు అస్సలు జరగకూడదు. Yeah, true. Ceasefire. వరదాన్ని చంపకూడదని ప్లీజ్ ఫైర్ పెట్టాడు. వాడే అలా ఇలా చేస్తాడు. చంపింది వరదా కాదు, కొత్తగా వచ్చిన. ఏం చేద్దాం మామా? ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు మన్నార్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు దీని మీద మనం ఏ నిర్ణయం తీసుకోలేము. నిర్ణయం వేలంగడిలో నారంగి. తను ఖచ్చితంగా వరదాని వదలడం. వేలంగడ్డ వద్దని నారంకి అప్పచెప్తున్నారంట కదా. నేను కదా నా చెట్టుతో వాడిని నరకాలి. తప్పు చేసింది కొత్తోడు కాదు. This guy lost it like when they took his seat. వరద పోతే నాకు సంతోషమే, కానీ మా నాన్న కర్త ఆజ్ఞ. మామా, నారంగ్తో నేను మాట్లాడతాను. నువ్వు వరద దగ్గరికి వెళ్ళు. చిన్నప్పటి నుంచి నిన్నేమైనా అడిగాను. రేపు వేలంగడిలో నారంగ్ తీర్పు చెప్తున్నాడు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. దాని అర్థం నువ్వు బయటపడాలంటే అక్కడ నోరెత్తకు. దాని అర్థం ఏంటి? Yeah, what does it mean? చెప్పడానికి ఇది సరైన సమయం కాదని తెలుసు. నీ కొడుకుని చంపిన వాడిని ఏదైనా చేయడానికి నీకు అన్ని హక్కులు ఉన్నాయి. వరద నీ కొడుకుని చంపలేదు, చంపింది ఆ కొత్తగా వచ్చినోడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అంటే నారంగ్ రాజమన్నారికి ఎదురెళ్ళాలి, భారతాన్ని చంపేయాలి. వరద నీ కొడుకుని చంపలేదన్నది నిజమే, కానీ నీ కొడుకు విష్ణుని నిర్దాక్షిణ్యంగా చంపుతుంటే ఏమి చెయ్యకుండా నించున్నాడు. What can he do? ఈ రోజు వేలంగడిలో జరిగే తీర్పుకి కోటగడకి ఏం సంబంధం లేదు. అక్కడ ఏం జరిగినా ఎవరు కదలకూడదు. అందరూ మీ గన్స్ నుంచి క్యాటరేజెస్ తీసి పాకెట్లో పెట్టుకోండి. నేను చెప్పేంత వరకు వెపన్స్ వాడకూడదు. ఈరోజు ఖచ్చితంగా ఒక తల తెగుతుంది. అది పడంగానే నాకు వచ్చి చెప్పు. అక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండాలి, అర్థమైందా? Vitamin D.
This seating is awesome. It really brings like the Lord feeling. వీడే రోయ్ విష్ణునేసింది 25 మందిని వేసాడంట. ఈ రోజు వాడి తల తెగుతుందా వార్దా తల తెగుతుందా His కత్తి తీసుకున్నాడు. వార్దా Uh-oh. వైద్యుడు రోయ్ ఏయ్, ఈ పుంజుని వాడుకొస్తున్నాడు రా. మీ కొడుకుని చంపింది నన్నేమైనా చేసుకోండి. వర్ధాన్ని ముట్టుకోకండి సార్. oh. సార్ వర్ధాన్ని తప్పలేదు. ఆగు. అంతా నేనే చేశాను. ముట్టుకోకండి సార్. నన్ను కొట్టండి, చంపండి, వర్ధాన్ని ముట్టుకోకండి. దేవా చెప్పింది విను, అక్కడే ఆగు. సార్ విష్ణు నేను ఈ చేతులతో చెప్పాను. రే నన్ను చెప్పాను. ఏం చేస్తున్నావు? దయచేసి వర్ధాన్ని మాత్రం ముట్టుకోవద్దు. Oh. వాడిని పక్కకు తీసుకురారా. వెనక్కి నిల్చో. Oh. Uh-oh. Oh. Slow-mo, slow-mo. చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా, ముట్టుకోవద్దని చెప్పాను కదా. ఎవడు వాడిని ముట్టుకోకూడదు Huh? ప్లీజ్. kindly request
must. What? What is వరద తలేనా ఆ కొత్తోడిదా నరికేశాడు రుద్ర. expect the unexpected? Oh, nice. కాన్సర్లో మీరు నన్ను మ్యూట్ చేశారు కానీ వాడు ఫుల్ వాల్యూమ్లో 2 మెంబర్స్ హెడ్ కట్ చేశాడు. వాడికి రూల్స్ తెలియవేమో. తెలిసిన కూడా ఫాలో అవడేమో. వరద చెప్పింది కరెక్ట్. నిజంగా పిచ్చోడిని తీసుకొచ్చాడు. Why is she laughing? దేవరత వచ్చే ముందు ఫ్రైయింగ్ ప్యాన్ మీద ఉండేవాళ్ళం. కాలుతూ మాడుతూ కొడుకుని చంపేశాడు. And the father too. పొయ్యిలో పడేశాడు. ఎముకలన్నా మిగులుతాయి అనుకున్నా. Eh? వాడు బాబుని చంపేశాడు. Mm. వాడిప్పుడు అక్కడి నుంచి ఇంకెక్కడ పడేస్తాడు అనేది సస్పెన్స్. ఏంట్రా? అన్నా అన్న అన్న చిన్నప్పుడు వాడికి ఒక పేరు పెట్టావు కదా, ఏంటది? మర్చిపోయాను ఒకసారి గుర్తొచ్చేస్తావా? గర్వంగా Salah. ఏంటి పేరు అది? ఏంటి ఏంటి చెప్పు. ఏ అన్నా Chapo! చెప్పు. Such a kid. What is that? ముట్టుకోవద్దని చెప్పాను కదా. లే విన్నావు కదా. నిన్నెలా ముట్టుకుంటాడా? నిన్నెవడూ ముట్టుకోకూడదు. సారీరా. Oh. నేను నీకు సారీ చెప్పాలిరా. తప్పంతా నాది. ఇక్కడ ఏం జరిగింది నిన్ను పిలవకూడదని ఎన్నోసార్లు నన్ను నేను అనుకున్నాను. అవ్వలేదు. నువ్వు ఇక్కడికి వస్తే ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఇక్కడ తప్ప నువ్వు ఎక్కడున్నా బాగుండేవాడు. సారీ రా.